హాయ్ ఫ్రెండ్స్, అభిషేక్ నామ దర్శకత్వంలో విరాట్, నభా నటేష్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించిన నాగబంధం సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మనిషి మరణాన్ని జయించడం కోసం అనేక అడ్డదారులు తొక్కితే కాలమే అతనికి సమాధానం చెబుతుంది. ఇదే కథాంశం ఈ సినిమాకి. బ్రహ్మకమలం, ఆ బ్రహ్మకమలం ద్వారా వచ్చే శక్తి ఏంటి, దానికోసం విలన్ అలీ ఏం చేశాడు, అలాగే కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే హీరో తన కుటుంబానికి దూరమైన తర్వాత ఏమయ్యాడు, అసలు ఈ నాగసాధువు ఎవరు, అలాగే నాగబంధాన్ని విడిపించారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. గ్రాఫిక్ ప్రధానంగా సాగే సినిమాల్లో కథ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, అయితే కట్టిపడేసే కథనం ఉండాలి. ఉదాహరణకి అంజీ సినిమా గ్రాఫిక్స్ పరంగా తెలిసిపోతూ ఉంటుంది. ఫలానా చోట గ్రీన్ స్క్రీన్ వేశారు, బ్లూ స్క్రీన్ వేశారు, ఇలా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందా, హీరో చుట్టూ బిగుసుకున్న ఉచ్చు ఎలా విడిపోతుంది, దానికోసం హీరో ఏం చేస్తాడు అన్నది ఆ సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశం. అయితే ఈ సినిమాలో అలా ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశం ఏమీ లేదు. చూడడానికి విజువల్గా చాలా బాగున్నాయి. అక్కడక్కడ ఏఐ గ్రాఫిక్స్ అలా అనిపిస్తాయి, అయినా పర్వాలేదు, అక్కడక్కడ చాలా బాగా చేశారు అనిపిస్తుంది. కానీ ప్రతి సీన్కి కనెక్షన్ లేకుండా ఓ సీను వేరే సినిమాలోంచి, ఒక సీన్ వేరే సినిమాలోంచి తీసుకొచ్చి అతికించినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా పాటలు సినిమాకి అడ్డంగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంక్ పర్వాలేదు అనిపించిన, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కథ ఎటో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేసుకోవాలి, వాళ్ళని బాగా ఆకట్టుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఇలాంటి సినిమాలు చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. అద్భుతమైన కథాంశం ఉంటే తప్ప, లేదా చారిత్రక సంఘటనని మిక్స్ చేస్తే తప్ప, లేదా మిస్టరీ యాడ్ చేస్తే. అయితే అంత గొప్ప సినిమా అయ్యే ఛాన్స్ ఈ సినిమాకి ఉన్నా కథ మీద కసరత్తు సరిగ్గా చేయలేదు. కథనం కూడా ప్రధానంగా మైనస్ ఈ సినిమాకి. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది. కలర్ కరెక్షన్ కొంచెం టూ మచ్ కాంట్రాస్ట్గా అనిపిస్తుంది. నభా నటేష్, విరాట్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నభా నటేష్ పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. అలాగే జగపతి బాబు కూడా పర్వాలేదు అనిపించారు ఆయన పాత్రకి. గుడి చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ ఓకే. క్లైమాక్స్ని మాత్రం బాగా సాగదీశారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. అయినా పర్వాలేదు, ఈ సినిమాని థియేటర్లో ఒకసారి చూడొచ్చు. కొంచెం లెంత్ ఎక్కువే ఉంది, భరించగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో ఒకసారి చూడొచ్చు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది సినిమాలో. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ బాగా చేశారు. సాంగ్స్, కొరియోగ్రఫీ, ముఖ్యంగా ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ని అభినందించాలి, వాళ్ళు చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్లో చాలా వరకు బాగున్నా అక్కడక్కడ ముఖ్యంగా సీజీని రియల్ ఫుటేజ్తో కంపోజిట్ చేసినప్పుడు లైటింగ్లో తేడా కనబడిపోయింది. ఇలాంటి సినిమాలకి సీజీ మీద కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. శ్రద్ధ సరిగ్గా పెట్టలేదు సీజీ చేసేటప్పుడు. పర్వాలేదు, ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?